నేనైతే చాలా నిద్రపోయాను. నిజంగా అదృష్టం అంటే ఉమాదే. ఎందుకంటే సాంగ్ స్టార్టింగ్ కాంచెలి ఇంటికాంచెలి వచ్చేటప్పుడు కాంచెలి నిద్ర 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 మొత్తం నిద్ర కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ జీవన్ భట్టు బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. ఇవాళ గొర్రుగాయనికి వచ్చినాం అన్నమాట. ఈయననేమో మా కెమెరామ్యాన్ గొర్రుగాయనికి కెమెరా పట్టుకొని వచ్చిండు. గొర్రెలు తీయడానికి షూటింగ్. ఇలా ఏడంటే మన ఏంది జనగాం జిల్లా జనగాం దగ్గర కల్లెం విలేజ్కి వచ్చినాం అన్నమాట. మా గొర్రె కాపర్లు అందరు వేషాలు వేసిరు. ఇలా మా సాంగ్లో హీరోయిన్ వచ్చేసి అయితే ఈమె పేరే ఉమా రేచర్ల. బాగున్నా ఉమా? సూపర్. నేను సూపర్. ఇంకా బాగున్నాం. విషయం ఏంటంటే ఉమా డాన్స్ చేస్తుంది ఈ మధ్యన. మామూలుగా చేస్తలేదు, అంతే వేరే లెవెల్. ఇప్పుడే కొబ్బరికాయ కొట్టి సాంగ్ ఓపెనింగ్ చేసిండు. రెడీయా? బాలకృష్ణ అని గెటప్లు చేస్తున్నాడు బాగా. కంటే కాటుగా పెట్టుకోండి సీన్ అన్న. మెడ మీద వేసుకో, మెడ మీద అమ్మాయికి మెడ మీద. ఆ కాళ్ళు పట్టుకో ఫస్ట్. ఆ కాళ్ళు పట్టుకో, గట్టిగా పట్టుకో. ఇడ్చి పెడితే అంటే దానికి ఏమైనా అయితే నువ్వే బాధ్యత. ముందే చెప్తున్నాం. ఇగో దానికి ఏమైనా అయితే నువ్వే బాధ్యత. గట్టిగా పట్టుకో. జడి తీస్తుంది అది ఇట్లా. కాళ్ళు గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. రైట్. రెడీ రెడీ రోలింగ్. ఎటు నుంచి? రైట్ లెఫ్ట్. నీకు రైట్ సైడ్ నుంచి తిరుగు. యాక్షన్ యాక్షన్. రెడీ రోలింగ్ యాక్షన్. యాక్షన్. నువ్వు కెమెరా కట్టంగా రాకు. దూరం కూడా చెప్పు అసలు నీ సంగతి ఏంది? గడికి నన్నే పెడుతున్నా. ఇలా సీనన్న అప్పుడు చూపించడం మర్చిపోయినా. సీనన్న ఇలా మంచి క్యారెక్టర్ చేసిన ప్రధాన పాత్ర అన్నమాట. ఇందాక గొర్రెలను కాసుడు అంత ఇట్లా ఉంటుంది అన్నమాట. సీన్ అన్నది గొల్లేశం కుర్మేశం అట్లా అన్నమాట. ఇంత బాగా సీన్ అన్న బ్రహ్మాండంగా. ఏం నడుస్తున్నాయి ఎట్లా నడుస్తున్నాయి? నిన్న ఒకటి రిలీజ్ చేసారు, చూడరు మీరు కూడా. సీన్ అన్న పాటలు అయితే నిజంగా చాలా యాక్టింగ్ ఎట్లా చేస్తారో అంతకన్నా మంచి పాటలు రాస్తాడు. ఇంకా అట్లా పాటలు అయితే మంచి ఇట్లా కడతాడు అన్నట్టు. వర్డ్స్ మస్తు రాస్తాడు. చాలా రాసి. నేను అసలు సీన్ అన్న రైటర్ అని నాకు కూడా తెలియదు. నాకు బాలకృష్ణ చెప్పిండు. బాలకృష్ణ సాంగ్ ఒకటి రాసినాక నాకు ఎవరు రాసిరంటే సీన్ అన్న అంటే ఏ సీన్ అన్న అంటే అప్పుడు చెప్పిండు గిట్లా సంగతి అని. నాకు కూడా ఒక సాంగ్ రాసిండు అన్న. మస్తు అంటే మస్తు ఉన్నది. ఫోక్ సాంగ్, మలన్న సాంగ్స్, మధ్యన బతుకమ్మ సాంగ్, ఏ సాంగ్ వదులుతాడు, బోనాల సాంగ్ అన్ని రాస్తాడు. చాలా బాగా రాస్తాడు. వాళ్ళని రాయించుకుంటే చెప్పండి. రెగ్యులర్ గా నాకు రాస్తాడు, సతీష్ అనేట ఆయనకు రాస్తాడు. బాగా రాస్తాడు. ఇవాళ షూట్ అయ్యేది కూడా ఆయననే రాసిండు. ఎవరైనా కావాలి అని అనుకుంటే జీవనన్నకు ఫోన్ చేస్తే నంబర్ వస్తుంది. ఎవరైనా రాయించుకోవచ్చు. ఎనీ ఫోక్ సాంగ్, డివోషనల్ సాంగ్, మల్లన్న, ఎల్లమ్మ, బోనాలు, ఏ సాంగ్ అయినా సీనన్న సూపర్ గా రాస్తాడు. కాసిన మంద కైలాసమురుకు, కాసిన మంద కైలాసమురుకు, వెండి బంగారు కొండ, పల్లా జడల, శివనందుల కోట, కాసిన మంద కైలాసం ఉరుకు,
కొలిచిన మంద కొమురెల్లికి సాగువా? మళ్ళీ చెప్పండి ఒకసారి. ఇచ్చినోన్ని మరో పెడుతూనే ఉండాలి, నేను పెడుతూనే ఉండాలి. నమ్ముకున్న శంకరుడు వెంట నీలో ఉంటాడంట. వెంట నీలో ఉంటాడా? వెంట నిలువ ఉంటాడా? నీలో ఉంటాడు, వెంట నీలో వెంటనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. చిన్నది షార్ట్ వీడియో అనమాట. మంచిగా రౌండ్ తిప్పి. అయితే మన అందరికి చాలా పురాణాల్లో ఉంటది కదా, ఎప్పటికైనా సరే కలియుగం వచ్చి భూమి మొత్తం అంతమైపోవాలి అని చెప్పేసి. అట్లా ఎప్పటికైనా సరే ఒక రోజుకి భూమి అంతమైపోతుంది. కానీ ఈ భూమి పైన ఉన్న మొత్తంలో ఒక్కటే ఆ ప్లేస్ మాత్రం సేఫెస్ట్ గా ఉంటదంట, అది కాశీ. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న మొత్తాన్ని బ్రహ్మ సృష్టిస్తే ఒక కాశీని మాత్రమే శివుడు సృష్టించుకున్నాడంట. సో ఎప్పుడైతే కలియుగం వస్తుందో ఆ కాశీని ఒక్కదాన్ని త్రిశూలం పైన పెట్టి ఉంచి దాన్ని సేఫ్ గా ఉంచుతాడంట. మళ్ళీ ఇంకొక బ్రహ్మాండం అంటే ఇంకొకటి ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఆ ప్లేస్ లో పెడతాడంట. మళ్ళీ కొత్త సృష్టి ఎప్పుడైతే కొత్త సృష్టి వస్తుందో అప్పుడు మళ్ళీ కాశీ యాజ్ ఇట్ ఈస్ ఉంటది. అప్పటి వరకు భూమి మొత్తం అంతమైపోయినా కూడా కాశీ ఒకటి మాత్రం శివుడి వాట్ ఎవర్ అది త్రిశూలం పైన సేఫ్ గా ఉంటదంట. మళ్ళీ కొత్త సృష్టి అది దాన్ని బట్టి ఎప్పుడైతే అది మళ్ళీ బ్రహ్మ కొత్త సృష్టిస్తాడో అప్పుడు మళ్ళీ కాశీ కిందికి భూమి పైనకి వస్తుందంట. ఆయన సృష్టించాడు, అది రాదు. రాకపోతే అది సేఫ్ గానే ఉంటది, మళ్ళా. ఇప్పుడు మనం పోయిన వాళ్ళంతా కాశీకే పోవాలి, అంతే కదా. నేను కూడా అనుకున్నా మనసులో, నాకు తెలిసినప్పుడు పోయి కాశీలో ఉండాలి తొందరగాని. నువ్వు అనుకుంటే చనిపోతే కాశీలో చనిపోవాలన్నట, మనం అనుకునే. అంటే కాశీలో ఇప్పుడు ఎలాగో అది సేఫ్ గా ఉంటదని తెలుస్తుంది కదా, కాబట్టి మనం ఎలా అక్కడ మనం కూడా సేఫ్. ఇప్పుడు మీరు అనేది ఉత్తరం కాశీ అంటారు. కాశీ మరి దక్షిణ కాశీకి పోవాలి. అసలు దక్షిణ కాశీ అక్కడ కురన్పాక దగ్గర ఉంటది. దక్షిణ కాశీలో కలిపితేనే అక్కడ శివునికి నచ్చకనే దక్షిణ కాశీకి వచ్చిండు. దక్షిణ కాశీ అంటే ఎక్కడ? ఆలేరు మండలం కురన్పాక గ్రామము రాఘాపురం గ్రామము గట్టు మీద ఉంటది. దక్షిణ అన్నపూర్ణేశ్వరిగా ఉమా ఏమైతుంది? ఇడ్లీ అంతే, వడ 2 పూరి. టైం 4 అన్నం పెట్టలేదు 3 అవుతుంది. నాకు 1 గంట ఎక్కువ. ఆగండి అబ్బా మీరు, అంటే టైం తక్కువైందని. చెప్పులు వేసుకున్నా తెచ్చిరా అదన్నా రైట్ పా. దేవత కాకలి అవుతుందంటే అన్నం పెడతారు వీళ్ళు భక్తులు. నైవేద్యం పెట్టిరు ఫస్ట్. నైవేద్యం నాకు నైవేద్యం పెట్టిన తర్వాతనే మీ అందరు తినాలి. ఏమంటుంది మంచి మంచి బొక్కలని నాకు వేసి బెల్లపువ్వ పసుపన్న గంతే నీకు, గంతే. చాలా ఘోరమైన ఆకలితోని మొత్తానికైతే నిమ్మకాయ కావాలి. నిమ్మ చెట్టు ఉందా చూసినా? ఓకే, చాలా ఆకలితోని వస్తున్నాం అన్నమాట. సీనా ఆకలి నడవలేక మిరపతోట ఫ్రెండ్స్. ఎర్రగా ఉన్నాయి పండ్లు అన్నీ, మంచిగా మస్తున్నాయి, మంచిగా ఉన్నాయి. గుత్తి ఒక్కొక్క చెట్టుకు కిలో వెళ్తుంది, ఎక్కువ కూడా వెళ్తాయి. జామ చెట్టు బాగుంది కానీ జామకాయలు లేవు, కాయలు ఉన్నాయి పిందెలు. బాయి కాడ ఇవో బాయి కాడ బోరుని అమ్మ ఏముంటుంది తెలుసా లొకేషన్, వేరే లెవెల్. చూడరి బాయిలా
ఇగో బావి పక్క పంట నిమ్మ చెట్టు, జామ చెట్టు, ఉసిరి చెట్టు, ఇంకోటి ఏంది మన చిప్పల చెట్లు. షాటర్ బంద్ చేస్తున్నా. పెద్ద చింత చెట్టు, చింత చెట్టు కింద మంచి అన్నం ఏర్పాటు చేసారు అన్నమాట. వాట్ ఏ బ్యూటిఫుల్ విలేజ్. కుకింగ్, ఈటింగ్, సిట్టింగ్. పప్పు. ఏ చూస్తుంటే నాటుకోడి చికెన్ లెక్క అనిపిస్తుంది దంచుడి. అదేంది చారు, పప్పు చారు. ఇవి ఉల్లిగడ్డలు, అది అన్నం, ఇది చెంచే. విలేజ్ క్రికెట్ టోర్నమెంట్లో 6లు బాదిన లగన్ టీం కెప్టెన్ వచ్చేస్తున్నాడు. చెట్టు కింద ఉయ్యాల ఉన్నది, మంచిగా ఉంది. కింద మంచం ఉంది. తిన్నాం, పన్నాం. సాంగ్ లేటర్ స్టార్ట్ అయినా కానీ చాలా చక్కగా నీట్గా మంచిగా అయిపోయింది. జస్ట్ లిరిక్స్ వర్షన్ మొత్తం అయిపోయింది. జస్ట్ బీజిఎంలు మాత్రమే మిగిలి ఉన్నాయి అంతే. బీజిఎం కూడా ఆల్రెడీ 1, 2 దగ్గర పడ్డట్టే. ఇంకొకటి 2 ఉన్నాయి అంతే. అల్లల్లోనే రెడీ, అలానే తిన్నాం, పన్నాం, లేచినాం. హీరోయిన్ ఇంకా లేవదే. సుఖం అంటే హీరోయిన్కి వచ్చింది, ఏ హీరోయిన్కి రాలేదు. ఇంక అంటుంది 5 అవుతుంది, పోవా ఇంటికి. కరెంట్ వచ్చిండు. అయిపోయిందా? అయిపోయింది. ఏమో తెచ్చిండు నా కోసం. మా కరెంట్ నా కోసం ఏదో ఫ్రూట్స్ తెచ్చిండే. హీరోయిన్ కోసం తెచ్చినా, నా కోసం? ఓకే. అయితే మంచిగా కాన్ఫిడెన్స్ ఇలా రాకున్నా కానీ ఫ్రెండ్స్, షూటింగ్ అయితే మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది. ప్యాకప్ టైం అన్నట్టు. ఒక సాంగ్కి సంబంధించిన రీలు హీరో గారు హీరోయిన్తో దించుతున్నారు. ఈ చిర్రు బిడ్డ చెప్పవు మంద, సక్కా సక్కా అని పూల సుక్కల మంద. నా పూలంగి గుర్తు పెట్టుకోవాలి అక్కడిది. అదే నవ్వు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే షూట్ కంప్లీట్ అయిపోయింది చాలా సక్సెస్ఫుల్ గా. నేనైతే చాలా నిద్రపోయాను. నిజంగా అదృష్టం అంటే ఉమాదే. ఎందుకంటే సాంగ్ స్టార్టింగ్ కాంచెలి, ఇంటి కాంచెలి వచ్చేటప్పుడు కాంచెలి నిద్ర 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 నిద్ర, మొత్తం నిద్ర ఓడే. మొత్తం కాదు, నాది ఉన్నప్పుడు నేను చేస్తున్నాను, నా గ్యాప్ వచ్చినప్పుడు నిద్రపోతాను. వాస్తవానికి ఏంటంటే ఉమ్మాయి 2 మాత్రమే లిరిక్స్ ఉంటాయి అంతే. ఇక అట్లా సాంగ్స్ అయితే చూడండి. ఉమారేచర్ల దేవత గెటప్ గా భూమి మీదకి వచ్చినట్టు చేసింది అన్నమాట. చాలా బాగా చేసింది. గెటప్ కాదు, భూమి మీదకి వచ్చిన దేవత లెక్క. Please do like, share, subscribe to G1 Vlogs and please do like, share, subscribe to AJN Tunes. Music sir. ఆ ఛానల్ పేరు మారుతుంది కదా. అవునా? మీ పాటలు అవుతుంది. మీ పాటలా? Please do like, share and subscribe to మీ పాటల YouTube channel.